పేరు నమస్కారాలు. ఈరోజు చాలా ఆదిలాబాద్ జిల్లా కళాకారులందరికీ ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా ఒక శుభదినం. మరి ఈరోజు మన ఆదిలాబాద్లో టీటీడీ కళ్యాణ మండపంలో అయితే మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మరి కళలను మనం కూడా ఆదిలాబాద్ అంటే దేంట్లో కూడా తక్కలేమన్నటువంటి ఉద్దేశంతో మరి యువకులందరూ కలిసి ఆదిలాబాద్ జిల్లా వాసులే మరి ఈరోజు దారుణమైనటువంటి సినిమాను సంవత్సరంన్నర నుంచి కష్టపడి మరి సినిమాను తయారు చేశారు. మరి ఈరోజు నా చేతుల మీదుగా మరి సినిమాను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నటువంటి జ్ఞానోబా దేవ్ కాంబ్లే గారు, అట్టనే మనీషా దేవ్ కాంబ్లే గారు, కో ప్రొడ్యూసర్గా పసుపుల దేవిదాస్ గారు, అట్టనే హీరో మరియు డైరెక్టర్గా గణేష్ దేవ్ కాంబ్లే గారు, హీరోయిన్గా శ్వేత పోతరాజ్ గారు, మిగతా అన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నివాసులైనటువంటి యువకులందరి సినిమాలో అనేక పాత్రలు పోషించిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ఆదిలాబాద్ అంటేనే మరి ఎందరో మంది కళాకారులు, ఆదిలాబాదు పుట్టినటువంటి మట్టిలో పుట్టినటువంటి బిడ్డలు కూడా అనేక రంగాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ సినిమా మూవీ రంగంలో కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి వారికి ఏదో కొద్దిగా మనం ప్రోత్సాహం ఉంటే మరి దాతలు కూడా చాలామంది ముందుకొస్తే ఆదిలాబాదులో కూడా అనేకటువంటి సినిమాలు తీసినటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ దారుణం సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎక్కడో లేరు, ఎక్కడో ఉన్నటువంటి వారి గురించి మనం చాలా గొప్పగా ఆలోచించుకుంటాం. కానీ మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన వాళ్ళని మనం ప్రోత్సహిస్తే అంతకంటే గొప్పగా మూవీలు తీయగలుగుతారు. ఆ సత్తా ఉంది. కానీ ఆర్థిక స్తోమత లేదనేది మాత్రం అదొకటే మనం ఉన్నటువంటి లోపం. మరి ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తీయటానికి అవకాశం ఉంది. అందుకొరకే నేను ఒక ఆదిలాబాద్ జిల్లా వాసిగా మరి రాజకీయంలో ఉన్నాను, పనిచేస్తున్నాను. నాకు అనేక అవకాశాలు కూడా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఈ ఆఖరి మరి ఏదైతే ఈ సమయంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి వారికి చిన్న ప్రోత్సాహాన్ని అందించడం. రేపు రాబోయే రోజుల్లో జోగు రామన్న కానీ, జోగు ఫౌండేషన్ కానీ ఇటువంటి యువకులు ఎందరూ ఇటువంటి మూవీస్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన జోగు రామన్న యొక్క సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి వారికి ఒక మాట ఇచ్చినాం. అదే రకంగా ఉంటాం. మీరు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఇటువంటి సినిమాలు అనేకం తీయాలని చెప్పి భగవంతుడు నేను ప్రార్థిస్తున్నాను.